చెప్పుడు మాటలు. ఒక అడవిలోని మహావృక్షం మీద గద్ద ఒకటి గూడు కట్టుకొని తన పిల్లలతో ఉంటుంది. అదే చెట్టు మొదట్లో ఉన్న త్వరలో ఒక పంది తన పిల్లలతో ఉంటుంది. ఈ రెండిటికి మధ్యగా చెట్టు నడుమ ఒక జంగుపిల్లి నివసిస్తుంది. ఒకరోజు జంగుపిల్లికి పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటున్న గద్దను, పందిని చూసి ఓర్వలేక ఎలాగైనా సరే వాటిని చంపి తన కసి తీర్చుకోవాలని అనుకుంది. తనకన్నా బలంగా ఉన్న గద్దను, పందిని ఎలా చంపి తన ఆహారంగా మార్చుకోవచ్చో ఆలోచించి ఒక పథకం పన్నింది. మరుసటి రోజు ఉదయం జంగుపిల్లి చెట్టు పైకి పోయి, గద్దమిత్రమా, ఇది విన్నావా? కింద ఉన్న పంది చెట్టు మొదలను తవ్వుతుంది. చెట్టు పడిపోగానే నీ పిల్లలను తినేస్తుందట. అది దాని ప్లాను అంటూ చెప్పింది. తన పిల్లల్ని తలుచుకుని గద్ద ఎంతో భయపడిపోతూ బాధపడసాగింది. ఆ బాధతో ఎక్కడికి వెళ్లకుండా పిల్లల దగ్గరే ఉండిపోయింది. కాసేపటి తర్వాత జంగుపిల్లి చెట్టు కిందకు వచ్చి పందితో, చూడు మిత్రమా, చెట్టు పైనున్న గద్ద నువ్వు లేనప్పుడు వచ్చి నీ పిల్లలను తినాలని చూస్తుంది. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు అంటూ హెచ్చరించింది. దాంతో పందికి ఎక్కడ లేని భయము పట్టుకుంది. పంది తిండి కోసం కూడా బయటికి వెళ్ళటం మానుకుంది. రోజు రోజుకు తిండి లేక పంది, గద్ద రెండూ నీరసించిపోసాగాయి. జంగుపిల్లి మొదట నెమ్మదిగా చెట్టు పైకి పోయి గద్దను, గద్ద పిల్లలను తినేసింది. ఆ తర్వాత చెట్టు కిందకు వచ్చి పందిని, పంది పిల్లలను తినేసింది. చూశారా, చెప్పుడు మాటలు విన్న గద్దకు, పందికి ఏ గతి పట్టిందో? జంగుపిల్లి లాంటి చెప్పుడు మాటలు చెప్పే మనుషులు మన మధ్యనే తిరుగుతుంటారు. అటువంటి వారి పట్ల మనము అప్రమత్తంగా ఉండాలి. గద్ద, పందిలాగా కుంగిపోకుండా ఎదురుపడి అసలు విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. అప్పుడే మన జీవితాలని మనం జంగుపిల్లి లాంటి మోసకారుల బారి నుండి కాపాడుకోగలం. మిత్రులారా, మా బావగారు కీర్తిశేషులు అయినాల కనకరత్నాచారి గారు రచించిన 1979 మార్చి బాలభూమిలో ప్రచురితమైన ఈ కథను మీకు వినిపించాను. నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీ విలువైన కామెంట్ను మాకు తెలియజేయండి. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలన్నింటినీ కుటుంబ సభ్యులతో కలిసి చూస్తారని ఆశిస్తాను. మీ తోటి వారికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. మీ దార శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్.